ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే, కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే 3 నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి. ఈ 3 నెలల నుండి వాళ్ళు జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ వింటున్నారు. మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా? వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది. మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేనెవరో ఒక 2 మాటల్లో చెప్తాను. నా పేరు ఈవి నారాయణ. నేను గుంటూరులో తెల్లాకుల జాలయ్య పోలిసెట్ సోమసుందరం అనేటువంటి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను, అలాగే ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను. ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు, అబ్బాయిలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వినండి. విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలాట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మన కౌండిన్య ట్రస్ట్ ఫౌండర్ అయిన ఈవి నారాయణ సార్కి మొదటగా నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి ఈ ట్రస్ట్లో సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఫస్ట్ నా పేరు వచ్చేసి పద్మారాణి కనపర్తి. నేను బట్టిప్రోలు మండలం పెదపులవారి గ్రామం నుంచి వచ్చాను. నేను నా ఎంసీఏ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత వెంటనే కోచింగ్ తీసుకుందామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 50K పైన అవుతుంది. తర్వాత ఏంటంటే మా తాతయ్య ఇక్కడ పనిచేస్తూ ఉంటారు వాచ్మెన్గా. మా తాతయ్య ద్వారా నాకు తెలిసిందనమాట. అప్పుడు చెప్పారు, ఇక్కడ ఫస్ట్ బ్యాచ్కి ఫ్రీయేనమ్మా అంటే, సరే ఫ్రీయే కదా వెళ్దామా వద్దనుకుంటే, సరే మా నాన్నగారి మాట ద్వారా నేను ఇక్కడికి వచ్చానమాట. వచ్చిన తర్వాత అసలు ఈ వాతావరణం నాకేంటంటే ఇంటి దగ్గరైనా కూడా నాకు ఎలోన్గా ఉండాలంటే, ఒక్కదాన్ని ఉండాలంటే చాలా ఇష్టం. ఈ వాతావరణం కూడా ఎలా ఉందంటే ప్రశాంతంగా, కొంచెం సిటీకి దూరంగా చాలా నచ్చిందనమాట నాకు. మా అమ్మ ఫస్టే చెప్పింది, నీకు ఆ వాతావరణం బాగా నచ్చింది, ఎందుకంటే నువ్వు అలా ఇష్టపడతావు కదా అని. నాకు అలానే ఈ వాతావరణం నచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది గుంటూరు దగ్గరలో ఉంది. సార్ ఏంటి ఈ గుంటూరులో అంటే చాలామంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎవరో ఒకరిని పిలిచి సార్ ఇలా డైలీ ఒక 2-3 అవర్స్ క్లాస్ తీసుకోండి సార్ అని సార్ ఎలాగోలా రన్ చేసేయచ్చు. అంటే ఫ్రీ కోచింగే కదా, మనకెందుకు అంత బర్డెను అని చేసేయచ్చు. కానీ సార్ ఏంటి ది బెస్ట్ ఇవ్వాలని మాకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఎవరు బాగా చెప్పగలరు అనేవారిని సార్ సెలెక్ట్ చేసి మా కోసం తీసుకొచ్చారు. అందుకు సార్కి చాలా థ్యాంక్స్. అలాగే అమర్నాథ్ సార్ ఫస్ట్ చెప్పాలంటే అర్థమెటిక్, రీజనింగ్ 2 చెప్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు. అంటే వీక్లీ 3 డేస్ ఇక్కడ ఉంటారు, మాతోనే ఉంటారు. అదేవిధంగా సార్ ఏంటంటే క్లాస్ చెప్పిన తర్వాత కూడా స్టడీ అవర్లో 10 వరకు మాకు అవైలబుల్గా ఉంటారు. సార్ ఎవరన్నా ఏంటంటే డౌట్లు అంటే వాళ్ళు అడిగితే మనం చెప్పొచ్చు, వాళ్ళు అడగనప్పుడు మనకి ఎందుకు అంత అని అనుకుంటారు ఎవరైనా లెక్చరర్స్. కానీ సార్ ఏంటంటే ఏంటి డౌట్లు అడగలేదు నన్ను ఎవరు అంటే, మీకు అంత బాగా వచ్చేసినాయి అని చాలా జోవియల్గా ఉంటారు. అందుకు సార్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా సార్ ఏంటంటే డైలీ టెస్టులు రాయిస్తారు. ఏ రోజు రాయిపోయినా ఎందుకు రాయలేదు అని అడుగుతారు. మళ్ళీ అందులో డౌట్స్ చెప్తారు. ఆ టెస్టుల ద్వారా ఏంటంటే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా జాబ్ కొట్టాలంటే అక్కడ ఫస్ట్ టెన్షన్ అనమాట. టెన్షన్ ఏంటంటే అమ్మో నేను ఎలా రాయాలి, 45 మినిట్స్లో అసలు ఎలా 80 క్వశ్చన్స్ అంటే ఎలా పెట్టాలి, ఆ భయం పోవాలంటే ఏంటంటే ఇక్కడ మాకు ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అందులో డైలీ మేము టెస్టులు రాస్తూ ఉంటాం. దాని ద్వారా ఏంటంటే కొంచెమైనా మాకు టెన్షన్ తగ్గి అక్కడ మేము పెట్టగలము అనే కాన్ఫిడెన్స్. మనకి జాబ్ వచ్చేది రాది సెకండరీ అనమాట. మనకి ఫస్ట్ మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ వీళ్ళందరూ చాలా బాగా ఇస్తారు. ఈవి నారాయణ సార్ అయితే మాకు వీక్లీ వన్స్ వచ్చి మాతో ఇంటరాక్ట్ అవుతా ఒక ఫ్యామిలీ లాగా చెప్తారు, నువ్వు ఇక్కడ అమ్మాయివేనమ్మా మా అమ్మాయివి అని చాలా బాగా చెప్తారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా జీకే సార్ కానీ
ఇంగ్లీష్ సార్ కానీ చాలా బాగా చెప్తారు. కోటేశ్వరరావు సార్ అయితే జీకే సార్ బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్తారు, కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఈ రెండిట్లో కూడా ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే 1 year 1.5 yearలో ఏం జరిగినాయి అని చెప్తారు. సార్ అయితే ఫస్ట్ అసలు ఎవరు, దానికి ఫస్ట్ మెయిన్ ఎవరు, అది అసలు ఎలా వచ్చింది, దాని నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్లో ఏంటి, ఎలా జరుగుతాయి, అసలు అవన్నీ చాలా బాగా చెప్తారు. అసలు నిజంగా సార్ చెప్తుంటే మేమే ఇలా నోరు ఇలా వెళ్ళబెట్టి చూస్తామన్నమాట, అంత బాగా చెప్తారు. అసలు గుక్క తిప్పుకోకుండా ఎంత స్పీడ్గా అంటే అసలు ఒక్క టాపిక్ మనం అడగటమే ఆలస్యం, దాని ఫస్ట్ నుంచి చివరి వరకు అన్నీ చెప్తారు. అసలు చాలా బాగా చెప్తారు. అదేవిధంగా అరుణ్ సార్ వచ్చేసి ఇంగ్లీష్ అసలు డైలీ ఒక 100 క్వశ్చన్స్ మా చేత చేయిస్తూనే ఉంటారు. అబ్బాయి ఏంటి అనుకుంటాం కానీ అది మా మంచి కోసమే. ఆ సార్ కూడా మా కోసం డైలీ వచ్చి, ఇక్కడ ఏంటంటే ఎవరైనా కోచింగ్ సెంటర్ అంటే డైలీ అంటే ఫుల్ డే అసలు ఎవరు ఇవ్వరు నాకు తెలిసి, ఒక క్లాస్ వచ్చి 1 hour అలా. ఇక్కడ ఏంటంటే అసలు అందరూ కూడా మాకేంటి ఇప్పుడు మాకిచ్చే ఒక శాలరీ కొరకు మేము ఇంత టైము ఇంతే చేయాలి, మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటారు ఎక్కడైనా. ఇక్కడ అలా కాదు, వాళ్ళకి ఇచ్చిన టైం కన్నా ఎక్కువసేపు మాతో ఉండి మాతో ఇంటరాక్ట్ అయ్యి అసలు చాలా బాగా చెప్తారు. నేను అసలు ఎక్కడ ఇలా నేను మీకు ఛాలెంజ్ చేయగలను ఎవరికైనా సరే, మీరు ఇంత తక్కువ ఫీజుతో ఎక్కడ ఇంత బెస్ట్గా కోచింగ్ తీసుకోలేరని. అదేవిధంగా మాకు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు అసలు ఫీజే లేదు గర్ల్స్కి. బాయ్స్కి అయితే చాలా తక్కువ ఫీజు, మేము జస్ట్ మా మెస్ ఫీజే మేము కట్టుకుంటాం. అక్కడ కూడా అసలు హోమ్ ఫుడ్ ఫీలింగే ఉంటుంది, అసలు మా ఇంట్లో మేము తిన్నట్టే ఉంటుంది. చాలా బాగా కుక్ చేస్తారు చేసేవాళ్ళు కూడా. మరి ఇక్కడ మమ్మల్ని చూసి మా తాతయ్య మా అమ్మమ్మ ఇక్కడే ఉంటారు కాబట్టి నాకు ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవి నారాయణ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఏంటంటే చదువుకోలేని వాళ్ళు ఉంటారు చాలామంది, అంటే వాళ్ళ ఆర్థిక సమస్యలను బట్టి. ఇదేంటంటే తక్కువ ఫీజుతో కాబట్టి తక్కువ ఫీజుతో ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ అందిస్తున్నారు కాబట్టి నాలా చదువుకోలేనని కాదు, ఎక్కువ ఫీజు కట్టలేని వాళ్ళు, తక్కువ ఫీజులో మంచి జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. నేను పొందినటువంటి ఈ ఫెసిలిటీస్ మీరందరూ కూడా పొందుకోవాలి. దాని ద్వారా మీ జీవితాలలో మీరు అనేక అచీవ్మెంట్స్ మీరు చేయాలి. మొదట మనకి ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనం చేయగలము. లైఫ్లో కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఒక బ్యాంక్ అనే కాదు దేంట్లోనైనా లైఫ్లో మనం ఇది చేయగలము, మనం లైఫ్లో ఎలా జీవించాలి మనకు అది తెలియాలి. ఇప్పుడు జ్ఞానం, ఇప్పుడు మనం బ్రతకాలి అంటే చదువు ఒకటే అని నేను చెప్పను, మనం ఎలా బతకాలన్నా మన మైండ్లో ఒకటి ఉండాలన్నమాట, ఇలా చేయాలి, మనకు ఒక మెచ్యూరిటీ ఉండాలి. అదేంటంటే ఇక్కడ మనం లైఫ్లో ఎలా బతకాలో కూడా మోటివేట్ చేస్తారు సార్స్ అందరూ, అసలు చాలా బాగా చెప్తారు. ఇంకా ఇక్కడ అసలు వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది, అసలు ఏ సౌండ్ పొల్యూషన్ ఉండదు, మనం చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ అసలు అంతా చాలా 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 బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇదే గొప్పగా అని కాదు కానీ గర్వంగా చెప్పుకోగలుగుతాం, ఎందుకంటే వీళ్ళందరూ మమ్మల్ని ఫ్యామిలీలో ఒక పిల్లల్లా చూసుకుంటారు. ఎక్కడ వీళ్ళు సార్స్ మేము స్టూడెంట్స్ మీ అనే ఫీలింగే ఉండదు. మాతో అసలు చాలా ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనతో అలానే ఉంటారు, ఒక చాలా జోవియల్గా ఉంటారు. అందుకు సార్కి చాలా థ్యాంక్స్. మరి అవకాశం ఇచ్చినటువంటి సార్స్ అందరికీ నా నమస్కారాలు మరొకసారి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ 2-3 విషయాలు గ్రహించి ఉండుంటారు. మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థే. మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి, అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ. నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు. కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు, వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం. ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ, అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది. ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది. కానీ అమ్మాయిలకి 7,200,
అబ్బాయిలకి 9,000 ఫీజు. ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ 10 మందికైనా ఒకే ఫ్యాకల్టీ, 100 మందికైనా ఒకే ఫ్యాకల్టీ. 100 మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా. ఎందుకని? ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే, ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే. కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి 9,000, అమ్మాయిలకి 7,200. భోజనం కూడా అంతే. ఎక్కువ మంది కనుక పిల్లలు ఉంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి. ఇక్కడ మీకు ఈ విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి. పేదవాడికి సహాయం చేయండి. విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు, ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.